తన ఆడియోని వక్రీకరించి వైరల్ చేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆరోపించారు. ఓ కార్యకర్త తనకు ఫోన్ చేసి తాగునీటి సమస్య, జాబ్ గురించి మాట్లాడారని, దాన్ని మరొక అంశానికి జోడించి ఆడియో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆడియోలో ఏముందో చూడండి. దానికి ఇప్పుడు ఏం చేయనికి రాదు. అయితే మీతో గవర్నమెంట్ వాళ్ళకైనా జీతాలు ఆపాలి కదా సార్, మరి ఆపి వీటికైనా చేయాలి కదా. అది చేస్తే ఇంకా బద్నాం అవుతాము. ఇది చేస్తే ఇంకా మంచిగా ఉంది. ఇది అది చేస్తే బద్నాం అవుతాము. ఇప్పుడు బోర్లు గీర్లు అవన్నీ ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో శాంక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు నియోజకవర్గం 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఇప్పుడంటే ఈ రోజా లేకపోతే రేపు? ఇక అది గ్యారంటీ లేదు. ఎవరికి గ్యారంటీ లేదు అసలు? దేనికి ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారంటీ లేదు చెప్తున్నా. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారంటీ లేదు, అదే చెప్తున్నా సార్. మీరు బాండ్ పేపర్ రాస్తారు, దానికి కూడా గ్యారంటీ లేదు. దేనికి? నారాయణఖేడ్ నియోజకవర్గంకు దేనికి బాండ్ పేపర్ రాసిచ్చారు కదా సార్. అప్పుడు నువ్వు నాకు వచ్చి మాట్లాడు, ఫోన్లో కాదు, నాకు వచ్చి పర్సనల్ గా కలిసి నీ ప్రాబ్లం ఏమో చెప్పు, మాట్లాడు. ప్రాబ్లం ఒక్క ప్రాబ్లమే సార్, బొచ్చడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని వెనుక బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందన్నారు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. ఆడియో వైరల్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. గత 3 రోజుల నుండి నేను మాట్లాడిన మాటల్ని ఎవరో ఒక టీఆర్ఎస్ కార్యకర్తలు, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు దాన్ని వక్రీకరించి పెట్టి దాని ఆడియోని మొత్తం వైరల్ చేయడం జరుగుతూ ఉంది. అది కాకుండా దాన్నే మరీ పోస్ట్ చేస్తూ కొన్ని వార్తా ఛానళ్ళలో కూడా, ఈ మామూలుగా చిన్న చితక ఛానళ్ళు అయితే ఏం పర్వాలేదు, కానీ పెద్ద ఛానళ్ళు, రికగ్నైజ్ ఛానళ్ళు కూడా దాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని పేపర్స్ కూడా వాటిని ప్రింట్ మీడియా కూడా న్యూస్లో కవర్ చేయడం జరిగింది. కార్యకర్త ఒక ఫోన్ చేయడం జరిగింది రాత్రి 11 గంటలకి, ఒక వారం రోజుల క్రితం. దాన్ని ట్రేస్ అవుట్ చేస్తే దాన్ని ఎందుకంటే వక్రీకరించారు. దాంట్లో నాకు అడిగింది వేరే అది హలో అనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో పెట్టలేదు. దాన్ని ఎడిట్ చేసి ఆడియోని ఎడిట్ చేసి మధ్యన ఏదైతే నేను మాట్లాడినో దాన్నే వక్రీకరించి మరీ దానికి ఇంకా జోడించి మసాలా కలిపి వాళ్ళు న్యూస్ పేపర్లలో, మీడియాలో కవర్ చేయడం జరుగుతుంది.